జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరు సంబంధం లేకుండా, ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి. దాంతోపాటు ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇలాంటివన్నీ కూడా, నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి. పెద్దలంటే గౌరవం, మర్యాద ఇవన్నీ లేకుండా పోతుంది. మనంగా సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళిపడుతూ ఉంది. దానితో పాటు మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాం అనేది చూద్దాం. అయితే అసలు మరొకటి ఏంటంటే కనుక, వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం, బాంధవ్యం, అనురాగం, ఆప్యాయత, దాంతో పాటు భార్య, భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో ఎంత విలువ ఉన్నది. ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే 7 జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి, ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది, మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది, దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే 7 తరాలు చూస్తారు. వెనక 7 తరాలు, ముందు 7 తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది. అమ్మాయి తరపున బాగుందా, వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా, ఉన్నతంగా, భార్యలతో పాటు భర్తలు, భర్తలతో పాటు భార్యలు ఉన్నారా, ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా, ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా, ఇన్ని రకాలు చూస్తున్నారు. అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా, ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా, పిల్లలు బాగా సంతానం కలుగుతుందా, వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా 2-3 పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారా, ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా, ఇవన్నీ కూడా ఆరా తీసుకొని 7 తరాల ముందు 7 తరాల వెనక్కి కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది. ఆ తర్వాత అది జనానికి బోరేసిందా, లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది, బాంధవ్యాల్లో మార్పులు అనేది, ఒక బంధం ఏర్పడింది, ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది, ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే డబ్బు, వ్యామోహం, అతి దృష్టి, అనావృష్టి, అంటే కోరికలు. అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకు కావచ్చు, వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని, ఇంకా మా అమ్మాయి చిన్నది, మా అబ్బాయి చిన్నదని, ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని, టుంగుటియాల్లో ఊపాలని, అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని, ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు అణచడం అనేది పెద్దల సమస్య అయితే, కొంతమందిలో ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా, మోహించడమా, లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది. దాని తర్వాత లివింగ్ రిలేషన్, అంటే ఒక బంధము, బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి. ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు. అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు, బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు, వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు, ఆశలు ఎక్కువైపోవడం వలన, వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన, వారికి తెలియంది ఏమి లేదు అనుకోవడం వలన, పెద్దల యొక్క అనురాగం, ఆప్యాయతకి దూరం అవడం వలన, అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన, వీరే గొప్ప అని అనుకోవటం, ఎవరి మాట వినకపోవటం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి, అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు. కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం ఏర్పడి తోడుగా ఉండేసి, అండగా ఉండేసి, ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అనేది బాంధవ్యతతో కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్, రెండో సంబంధాలు, మూడో సంబంధాలని లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి, మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వారితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది.
ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే గనక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప, భర్తలో తప్ప, పెద్దలో తప్ప, పిల్లలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి. ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగిస్తాల్సి వస్తుంది, ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి. అలానే ఎవరి జాతకంలోనైనా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది, కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి, రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము, ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ, రెండో పెళ్లి అవకాశం కానీ, రెండో పెళ్లి చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది. అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా, ఎలా కనిపెట్టొచ్చు, ఎలా గమనించవచ్చు, వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు, ఎలా అరికట్టొచ్చు, దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక ఆ విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది, వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి, వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి, ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం. మనకి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఎలాగెలాగా అంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన మనం అనుకున్నట్టుగా ఈ రెండో పెళ్లి ఆలోచన కావచ్చు, వచ్చేటువంటి భార్యాభర్తల్లో ఆ వ్యతిరేకత భావం ఏర్పడటం కావచ్చు, ఇవన్నీ ఎలా వస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి అనేది మేషరాశి. ఈ మేషరాశి వారికి ముందుగా స్థాన చలనం ఎలా ఉంటుందంటే వారు పుట్టుకతో వచ్చేది గోచారం. గోచారంలో ప్రకారంగా మేషరాశి వారికి 4వ స్థానంలో గనక కుజుడు ఉండటం, 6వ స్థానంలో కుజుడు ఉండడం, లేదా దశల్లో కుజ అంతర్దశ కానీ దశ కానీ మహర్దశ కానీ నడవటం, అలానే కుజునితో పాటు కుజుని మీద శని కానీ, కుజుని మీద రాహువు కానీ, కుజుని మీద శుక్రుడు కానీ చూస్తున్నారా అంటే కనుక, అంటే శుక్రుడు 9వ స్థానంలో కానీ ఉన్నట్లయితే, రాహు 2వ స్థానంలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వారి జాతకంలో రెండో పెళ్లి యోగం ఉంది అని చెప్పొచ్చు. అబ్బాయిలైతే, అమ్మాయిలైతే 6వ స్థానంలో శుక్రుడు ఉంటూ 9వ స్థానంలో గురువు ఉన్నా, 9వ స్థానంలో శని ఉన్నా ఏంటిది గోచర ప్రకారంగా వారికి శుక్ర మహర్దశలో రవి అంతర్దశ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే శుక్ర మహర్దశలో కేతు అంతర్దశ నడిచేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి ఆడపిల్లలైతే నేను చెప్పేటువంటి దశలు 18 నుంచి 23 సంవత్సరాల లోపు వస్తాయి. అలానే మగపిల్లలు అయితే 23 నుంచి 25 సంవత్సరాల లోపు అయితే ఈ దశలు వస్తాయి. ఆ సమయంలో మీరు గనక నిగ్రహంగా లేకపోయినా, పెళ్లి కాకపోయినా, పెళ్లి అయి పట్టించుకోకపోయినా, పెద్దలు బాధ్యత తీసుకోకపోయినా, అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళంటారా దౌర్భాగ్యులారా, ఆ గురువు గారి జాతకం చూసి మీ యొక్క స్థితిగతులు చెప్తే దాని మీద పరిహారం చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. లేకపోతే ఎవరో బుడబుక్కలోళ్ళు, ఎవరో పనికి మాలోళ్ళు మన ఇంట్లో రావాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు. కానీ మనం వినడం, ఎందుకంటే అవన్నీ మూఢనమ్మకాలు, అవన్నీ మూఢ ఆచారాలు. ఇవి ఎక్కడున్నాయి ఇప్పుడు? మనదంతా కన్ను, ముక్కు, చెవులు ఇనేయి తినేయి మాట్లాడాలి. ఎదుటి వాళ్ళు బాగుంది అంటే నా కన్ను వేసేస్తే ఏమవుతుంది, ఇంతకన్నా పోయే రిలేషన్ ఏముంది, ఏమవుతుంది, ఎంతమంది అయినా సంబంధం పెట్టుకోవచ్చు అనేటువంటి సాంప్రదాయం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉంది. కాబట్టి వారందరూ కూడా ఏంటంటే రెండో పెళ్లి అత్యవసర పరిస్థితి చేసుకోవచ్చు. ఎలా? భర్త నిజంగానే హరోస్కోప్ లో మీ భార్యాభర్తల మధ్యన హరోస్కోపు సరిగా లేదా, ఇద్దరి మధ్యన కుజు దోషం ఉందా, అలానే శని బలంగా లేడా, మీకు ఏదన్నా ఇతర దోషాలు ఏమైనా ఉన్నాయా, భర్త నిజంగానే చెడు అలవాట్లు ఉన్నాయా, భార్యకి నిజంగానే చెడు అలవాట్లు ఉన్నాయా, ఇద్దరి మధ్య సంకేత భావం లేదా, పిల్లలు పుట్టట్లేదా, దానికి కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి. అలానే ఇంకేదైనా ఆస్తులు తగాదాలు ఉన్నాయా, దానికి పరిష్కార మార్గాలు ఉంటాయి. ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా అంటే పెద్దల దగ్గర కూర్చుంటే సమస్యలు తీరిపోతాయి. కేవలం కోరికలు తిట్టడానికి మాత్రం పెద్దలు ఏం చేయరు. కాబట్టి ఈ మేషరాశిలో ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి అంటే గనక మనం చెప్పినటువంటి గ్రహరీత్యా కానీ దశాంత దశలో కానీ మీకు అలా ఉన్నాయి అంటే గనక ఖచ్చితంగా వారిలో రెండో సంబంధం కానీ ఎఫ్ఐఆర్స్ కానీ ఉంటాయి అని అర్థం. కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే అలాంటి వైపరీత్యాలు రాకుండా ఖచ్చితంగా వారికి పరిష్కార మార్గాలు దొరికేదానికి మనం చివరిలో చెప్పే పరిహారాలు చేసుకున్నా కూడా కొంతమేర మీకు శుభదృష్టి ఉండేదానికి అయితే ఉంటుంది.
అలా కాకుండా భార్య నిజంగానే లేదు కాలం చేస్తుంది, భర్త నిజంగానే కాలం చేస్తున్నారు, పిల్లలు బాధ్యత కావాలి, అలానే వారికి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాలంటే ఏదో ఒక తోడు కావాలి, నా కుటుంబం సహాయం చేయదు, అన్నయ్య వాళ్ళు చేయరు, తమ్ముడు వాళ్ళు చేయరు, పేరెంట్స్ లేరు, అలా అనాథంగా ఉన్నాను, నాకు ఏదో తోడు కావాలనుకుంటే తప్పదు. కానీ అవన్నీ ఉన్నాయంటే కేవలం మన యుగో తత్వం, కేవలం మన కోరిక తత్వం అలానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాటిని రెండో వైపు కన్ను వేయాలి కానీ రెండో వైపు చూడాలని కానీ చాలా పాపకారిగా ఉంటుంది. ఇది మనము భూలోకంలో వచ్చేసి ఎన్నో పాపకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాం. దానిలో అతిపెద్ద పాపకార్యం ఏంటి అంటే గనక కట్టుకున్న భార్యని మోసం చేయటం, కట్టుకున్న భర్తని మోసం చేయటం. ఇది చెబితే గురువు గారి మీద కోపం రావచ్చు, కానీ ఇది రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అది కూడా మీకు చెప్తా. ఇలాగా రెండో సంబంధాలు కానీ ఎఫ్ఐఆర్స్ కానీ పెట్టుకుంటే ఎలాంటి సిమ్టమ్స్, ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా అని మీకు చిన్నగా అయితే ఒక విషయం చెప్తా. ఒక నిమిషంలో చెప్పాలి విషయం అంటే, మీకు చేసుకోవాల్సినటువంటి పని మీరు మొదటిగా చేసినటువంటి స్థానం రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత మీరు పని చేయలేరు. మీరు ఖచ్చితంగా లొంగి ఉండాల్సిందే, తల దించుకొని బ్రతకాల్సిందే, వారి చెప్పు చేతలు మీరు ఉండాల్సిందే. వేరే ఎక్కడికి వెళ్ళడానికి ఫ్రీడమ్ ఉండదు, ఏమి చేయడానికి అర్హత ఉండదు, ఎలా బ్రతకడానికి జీవించడానికి మీకు సానుకూలతగా ఉండదు. ఎవరినైతే నమ్మి మీరు బయటికి వెళ్తారో వారి చెప్పు చేతుల్లో బలవుతారు. ఇంతకు మించి అయితే మీకు చెప్పే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, లేదు నేను మారిపోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, లేదా గురువు గారిని సంప్రదించండి. మీకు అనుకున్నటువంటి సమస్యని పరిష్కార మార్గం చూసి ప్రతి ఒక్కరు కూడా ఒకటే భార్య ఒకటే భర్తగా జీవించండి. మీకు అనుకున్న పనులు అవుతాయి, అనుకున్న గోల్స్ సాధించడానికి పెట్టుకోండి. ఇలా చిటికలో మీరు అనుకున్న గోల్స్ సాధించగలుగుతారు. పక్క రిలేషన్షిప్ కానీ పక్క వైపు కన్నీళ్ళిందా ఖచ్చితంగా మీకు ఎన్నో రకాల వైరస్లు మన బాడీలో చుట్టూ మిరిగినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందకుండా, ఆశపడకుండా, ఏదైతే బాధ్యతగా ఏదైతే వాల్యూస్ ఉన్నాయో కాపాడుకుంటూ ఉండండి. ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసం. అయితే మనకి ఏదైతే పరిహారం ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే భర్త దూరమవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది. అలానే భార్య దూరం అవుతుంది, పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికొస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు, భర్తది కావచ్చు, పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ లెటర్స్ లో మీరు చూసుకోండి. సపోజ్ ఒక పేరు ఉంది, మాధవి ఉందనుకోండి, ఇంగ్లీష్ లెటర్స్ లో తీసుకోండి, MA. అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి. ఈ లోటస్ సీడ్ అంటారు. ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో, లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి 7 గింజలు ఎక్స్ట్రా కావాలి. 7 సీడ్స్ ఎక్స్ట్రా కావాలి. ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు 11 డేస్ అంటే డే 1 నుంచి 11 డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి. రాసేసి దాంట్లో ఆముదమో, కిరోసినో, పెట్రోలో, డీజిలో, లేకపోతే గనక నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి. ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి. ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది, అంటే చేతికి ఈ పొగ గాని మంట గాని అంటుకుంటుంది. ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత అవన్నీ కూడా ఒక 7 గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి. ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు. రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకెళ్ళి చూడకుండా, తను వేరే లైఫ్ కి వెళ్లకుండా, తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ 11 రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని A4 సైజులో 4 సైజ్ అంటే 4/6 అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద 4 నిమ్మకాయలు పెట్టండి. ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి. స్త్రీ అయినా పురుషుడైనా, భార్య అయినా భర్త అయినా, ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు.
అయితే ఈ యొక్క 4 నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి. ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి. ఎలాగా? ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి. మన మంచానికి కోళ్ళులాగా ఉండేటువంటిది నిమ్మకాయలు, పైన ఉండేటువంటిది మంచము. తర్వాత ఫోటోకి అలా గుచ్చితే సీలలాగా గుండు సూది గుచ్చండి. ఆ గుచ్చిన దానిపైన పసుపు, గంధము, కుంకుమ ఈ 3 కూడా కలగలపండి. కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది. ఆ చున్నం కూడా దాంట్లో కలపండి. కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది, లేదా టచ్ మీ నాట్ అంటారు. ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి. ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు. స్క్రోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము. ఆ మంత్రం అనేది చెప్పడానికి ఉంటుంది. అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూములైనా ఏ గదులైనా చేసుకోవచ్చు, వాష్రూమ్ తప్పితే. మనం పడుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక 713 సార్లు 719 సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది. ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి 21 రోజున. ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం, ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం. భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా, వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. మరొక పరిహారం, అలానే భార్యాభర్తలు దూరమైనంత వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు. అలానే భార్య అయిన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు. అది ఏమిటంటే గనక మనకి కాటన్ సీడ్ అంటారు, పత్తి గింజలు. ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి, నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి. వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి. లేదు అంటే గనక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు 41 రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది. 41 రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది. మరో 15 రోజులు ఆగండి. 41 రోజు చేస్తే సరిపోతుంది. మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయిన దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం. ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా. రెండోది, మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక 11 చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని 236 సార్లు పఠనం చేయండి. నా వైఫ్ నా దగ్గరికి రావాలి, మా వైఫ్ పేరు ఇది, మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి. ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి. మరొకటి, తెల్ల ఆవాలు అని దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు, గసగసాలు అవొక టీ స్పూను ఇవొక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూతా దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి, నేను చేసిన తప్పులేమంటే క్షమించాలి, నేను మళ్ళీ అలాంటివి చెయ్యను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని కనుక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెనం ఉంటుంది కదా ఇంట్లోను, ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి, ఆయిల్ లాంటి ఏమి వేయకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి. ఇలా చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు, మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా. ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది, మనకి బయట దువ్వ ఉంటుంది. దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లెడ పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్లా ఉంటుంది. అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి. మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి, ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటూ ఉన్నాయి అన్నమాట. పలక అంటే మనం రాసేటువంటి బోర్డు. అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క
శ్రీమతి పేరు కానీ మీ యొక్క ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి. ఎవరైతే దూరమయ్యారో వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి. దానిపైన పోసి 3 రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి, ఏదైనా కవర్లో పెట్టేసి. ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వని ఊదండి. చేత్తో దువ్వను ఊదాలి. ఆ 3 రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు, బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి. లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడి వైపున ఉండాలి. కుడి వైపున పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి, లోటస్ పువ్వు పెట్టేసి. ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సరాల క్రితం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది. భార్య కూడా మీకు నుంచి దూరం అయితే కూడా వస్తుంది. అలా కాదు గురువు గారు, మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అని మీ పని చేయవు. దూరమై బాధపడే వాళ్ళు, పిల్లలు భార్య, పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు. లేదు మాకు దూరం అయితేనే బాగుండు, ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు. ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి, దగ్గరైన భర్తను దూరం చేసుకోండి. కాబట్టి ఇలాంటి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి. పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికే నా ఆలోచన. అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవులు, మర్యాదలు, ఆప్యాయతలు, అనురాగాలు, పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి. డబ్బు వస్తుంది, జాబ్ వస్తుంది, పలుకుబడి, పేరు, ప్రఖ్యాత, హోదా అన్ని కూడా మనకు సొంత చేరుతాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక. జై శ్రీమన్నారాయణ.